సో ఫస్ట్ కమర్షియల్ రన్ ముజఫర్పూర్ చెర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఇది హైదరాబాద్ కే ఫస్ట్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అండి. మనోడైతే ఉరకలేసి కూడా అయితే కొట్టేస్తున్నాడు 130లో. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రెజెంట్ నేనైతే ఉన్నాను నాగ్పూర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. సో ఈరోజు మనము స్పెషల్ జర్నీ అయితే చేయబోతున్నాము. అదే ముజఫర్పూర్ చెర్లపల్లి మధ్యలో అయితే నడుస్తుంది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. ఫస్ట్ కమర్షియల్ రన్ అనమాట. ముజఫర్పూర్ నుంచి చెర్లపల్లికి ఫస్ట్ కమర్షియల్ రన్ జర్నీ అయితే మనం చేయబోతున్నాము. మిగతా డీటెయిల్స్ ఒకసారి లోపలికి వెళ్ళి భారత్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిరో రైల్వేస్ వాళ్ళు, ఇదైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఒకసారి షేర్ చేస్తాను. ఒకసారి ఏ ప్లాట్ఫామ్కి ఇస్తున్నారు ఏంది అనేది ఒకసారి అయితే చూద్దాము. ఈ జర్నీ నేనైతే నాగ్పూర్ నుంచి చెర్లపల్లి మధ్యలో అయితే చేస్తున్నాను. మన ట్రైన్ కూడా చెర్లపల్లి వరకే లాస్ట్, లోపలికి అయితే వెళ్ళిపోదాము. మనం చూసుకున్నట్టయితే ఇది నాగ్పూర్ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళిపోయి మనము ఏ ప్లాట్ఫామ్ ఇస్తున్నారు ఏంది అనేది ఒకసారి చూసుకుందాం. సో మన ట్రైన్ నంబర్ కనుక చూసుకుంటే 15293 ముజఫర్పూర్ జంక్షన్ లో నిన్న 10 o'clock అయితే స్టార్ట్ అయింది. ట్రైన్ అనేది 2 hours డిలేతో అయితే నడుస్తుంది అమృత్ భారత్. షెడ్యూల్ ప్రకారం 12:30కి రావాలి. బట్ టైమింగ్ చూసుకుంటే ఇప్పుడు డిలే ఉంది కాబట్టి 2 o'clock అయితే చూపిస్తుంది వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ లో. చూద్దాం ఏ టైంకి ఇస్తాడో. ఏమైనా స్లాక్ ఉంది ఇటార్సీ నాగ్పూర్ మధ్యలో, ఆ స్లాక్ కవర్ చేసుకొని ఇంకేమైనా ఎర్లీగా వస్తాడా లేదా చూద్దాము. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళిపోయి ఏ ప్లాట్ఫామ్ అనేది అంతా చూసుకుందాం. ఇప్పుడే ఇయ్యరు ఎందుకంటే ఇంకా టైం ఉంది. లోపలికి అయితే వెళ్ళిపోదాము. ముందే మనం చూసుకున్నట్టు ఇది నాగ్పూర్ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ట్రైన్ బోర్డు కూడా లాస్ట్ లో వచ్చింది 15293. సో అక్కడ చూసుకుంటే 15293 ముజఫర్పూర్ చెర్లపల్లి ఎక్స్ప్రెస్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ 13:53కి వస్తుందని అయితే ఎక్స్పెక్టెడ్ టైం 1:53కి వస్తుందని అయితే చూపిస్తుంది. చూద్దాం ఏ టైంకి అరైవ్ ఇస్తాడో. మన డిలేలో ఆల్రెడీ డిలే ఉంది, ఇంకేమైనా డిలే అవుతుందా లేదా అనేది చూద్దాము. మనం లోపలికి అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బుకింగ్ కౌంటర్స్, ఎంక్వైరీ కౌంటర్స్ అవన్నీ అయితే ఇటు సైడ్ ఉన్నాయి. ఇటు సైడ్ చూసుకుంటే మంచిగా ఒక డిజైన్ అయితే ఉంది. లోపలికి రాగానే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడ ఒక స్క్రీన్ పెట్టిర్రు మొత్తం ప్లాట్ఫామ్స్. ఈ 8th ప్లాట్ఫామ్ ఉంది నాగ్పూర్ జంక్షన్. ఈ నాగ్పూర్ జంక్షన్ ప్లాట్ఫామ్స్ ఇదంతా మంచిగా ఉంది, ఒక కాన్సెప్ట్. సో ఎక్కడెక్కడ ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయో ప్రతి ఒక్కటి చూపిస్తుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ముంబై అండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఓకే అన్నీ మనకి ఎందుకు కానీ. సో ఇదైతే మంచిగా ఉంది, ఇది ఒకటి చాలా మంచిగా అనిపించింది. నాగ్పూర్ ఫేమస్ దేనికంటే హల్దీరామ్కి ఫేమస్. అందుకనే మేము హల్దీరామ్లో కొంచెం షాపింగ్ చేయడానికి వచ్చినాము. సో కొంచెం తీసుకొని మనము వెయిటింగ్ హాల్కి అయితే వెళ్దాము. వెయిటింగ్ హాల్లో కొంచెం వెయిట్ చేద్దాము. చాలా టైం ఉంది మన ట్రైన్ రావడానికి. మెయిన్గా ఏంటంటే ఫేమస్ ఆరెంజ్ బర్ఫీ ఫేమస్. నాగ్పూర్ వచ్చి ఆరెంజ్ సిటీ అంటారు. సో తీసుకొని పర్చేజ్ చేసి మనం మన వెయిటింగ్ హాల్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇట్లా ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి మనకి నాగ్పూర్లో. హల్దీరామ్ కూడా మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే ఎంటరింగ్ రూమ్స్ కానీ, వెయిటింగ్ హాల్ కానీ, ఏసీ వెయిటింగ్ హాల్ కానీ ప్రతి ఎమ్యూనిటీస్ అనేది మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే ఉంటుంది. సో ఇక్కడ మనం ఇంకో ట్రైన్ చూసుకుంటే నిజాముద్దీన్ చెర్లపల్లి స్పెషల్ ఫేర్ అయితే డిపార్ట్ అయింది. ఇప్పుడే డిలే నడుస్తుంది ట్రైన్. నైట్ రావాలి కానీ పొద్దున వచ్చింది. సో వెయిటింగ్ హాల్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అరైవ్ అవుతుంది అయితే చూపిస్తుంది. సో మేము వెయిటింగ్ హాల్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఒక స్టేషన్ ముందు అయితే ఉంది. వెళ్ళి అరైవల్ అయితే తీసుకున్నాము అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ది. మంచి వ్యూ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. మనం ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి చూసుకుంటే చాలా మంచి వ్యూ అయితే ఉంటుంది నాగ్పూర్ది. కేబుల్ బ్రిడ్జ్ అండ్ కేబుల్ బ్రిడ్జ్ కిందనే రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇది మన ప్లాట్ఫామ్ నెంబర్ 2 కిందికి వెళ్ళిపోదాము. సో మన కోచ్ వచ్చి S1 పొజిషన్ అయితే ఇచ్చేసారు, చూసుకోవచ్చు. ఏదైతే ఉందో S1 కోచ్ పొజిషన్ దగ్గరకు అయితే వచ్చేసినాము. ఈ అమృత్ భారత్ ఎట్లా అంటే జనరల్ క్లాస్లు స్లీపర్ క్లాస్లో ఉంటుంది. ఏసీ అయితే అస్సలు ఉండదు. కంప్లీట్ జనరల్ క్లాస్లో స్లీపర్ క్లాస్లో అయితే నడుస్తుంది ట్రైన్. యాంట్రీ కార్ కూడా ఉంటుంది మధ్యలో. దూరంలో కనిపిస్తుంది అమృత్ భారత్ వచ్చేసింది. ఆరెంజ్ కలర్ అమృత్ భారత్. వందే భారత్ కదండి, అమృత్ భారత్. ఔరా P5. ఇది ఎట్లా అమృత్ భారత్ ఎట్లా అంటే గైస్ పుష్ పుల్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. 2 లోకోస్ ఉంటాయి.
ఇది హైదరాబాద్ కే ఫస్ట్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అండి. సో ఫస్ట్ ఆల్రెడీ తెలంగాణకి రెండు అమృత్ భారత్ అయితే క్రాస్ అయి కూడా వెళ్తుంది. ఒకటి వచ్చి సిర్పూర్ కాగజ్ నగర్ ఏ రోజు అయితే వెళ్తుంది, జోగ్బాని ఏ రోజు అమృత్ భారత్. ఇంకోటి హైదరాబాద్ వచ్చి ఇదే చెర్లపల్లి. సో మన S1 కోచ్ ఇదే. లోపలికి అయితే వెళ్ళిపోదాము. ప్యాక్ నడుస్తుంది S1 కూడా. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో లోపలికి రాగానే ఫస్ట్ లుక్ అమృత్ భారత్ వచ్చి సేమ్ యాజ్ యూజువల్ స్లీపర్ లాగానే ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే USB ఇంకా Type-C ఛార్జర్ పాయింట్స్ అయితే దొరుకుతాయి. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ సైడ్ లోవర్ సైడ్ అప్పర్. ప్రతి కోచ్కి ఛార్జింగ్ సాకెట్స్ కానీ ఇంకా మా ఈ బేలో కూడా చూసుకుంటే ఛార్జింగ్ సాకెట్స్, USB ఇంకా Type-C పోర్ట్, వాటర్ బాటిల్ హోల్డర్స్. సో నీట్గానే ఉంది. ఫస్ట్ కమర్షియల్ అನ್ನು కొంచెం చూసుకోవచ్చు. సో మనం లోగో దగ్గరికి అయితే వెళ్ళిపోదాము తమ్నెల్ కోసం పిక్చర్. సో మన ట్రైన్కి స్టార్టర్ అయితే ఇచ్చేసిండు. తమ్నెల్ ఫోటో అయితే తీసుకున్నాను. మళ్ళీ మన కోచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం S1. సో వాటర్ ఫిల్లింగ్ అయితే మొత్తం నాగ్పూర్లో అయింది. క్రూ చేంజ్ అయిపోయారు మొత్తం. TTs కానీ లోకో పైలట్స్ గార్డ్స్ అందరూ చేంజ్ అయిపోయారు. అండ్ మనం కూడా జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఎలా ఉంటుందో ఇంకా మన డిలేలో స్లాక్ టైం అయితే ఉంది. డిలే కవర్ చేసుకుంటూ వెళ్తాడా లేకపోతే ఎట్లా అయింది అనేది ఒకసారి చూసుకున్నాము. మనం వెళ్దాము ఫస్ట్. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది నాగ్పూర్ నుంచి. సో డిలే చూసుకుంటే 2.5 hours డిలే ఉంది మన అమృత్ భారత్. ನಮ್ಮ ರಾಜಧಾನಿ ಅರೈವ್ಡ್ ನಾಗ್ಪುರ್. Parallel crossing with Nagpur Metro.
సో మన మధ్యలో ఉన్న మూమీన్ ఈ జనరల్ క్లాస్ ఎట్లుంటుంది ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. వీలైతే మొత్తం ప్యాంట్రీ స్టాఫ్ అనమాట. సో ప్రెసెంట్ మీరు చూసుకున్నట్టయితే ఇది జనరల్ క్లాస్ ఇంటీరియర్ ఆఫ్ అమృత్ భారత్ ముజఫర్పూర్ చెల్లపల్లి. సో ప్రెసెంట్ మనకి ఇక్కడ టైప్ సి టు లైట్నింగ్ ఇయర్ ఫోన్స్ మనకి యాపిల్ అయినా సామ్సంగ్ అయినా ఇక్కడ డైరెక్ట్ చార్జ్ చేసుకోవచ్చు వితౌట్ అడాప్టర్. సో ఇక్కడ ఫ్యాన్ స్విచ్ యాజ్ యూజువల్. ఇది లగేజ్ 1:1 రేషియో. జనరల్ సీటింగ్ సేమ్ ఇట్లానే ఉంది. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే సేమ్ జనరల్ ఎట్లా ఉంటుంది అట్లనే ఉంది, కానీ దీంట్లో కుషన్ మంచిగా ఉంటుంది. సో నార్మల్ ఎల్హెచ్బి కన్నా ఇది కొంచెం కంజెస్టెడ్గా ఉంది. సో తెలుగు రాకపోయినా మస్తు ట్రై చేస్తుండు. సో యాజ్ యూజువల్ మనకి వందే భారత్లో స్పీడోమీటర్ ఎట్లా ఉంటుంది, సో మన ట్రైన్లో కూడా ఇట్లానే ఉంది. అండ్ బోత్ సైడ్ సీసీటీవీ సర్వేలియన్స్లో ఉంటాం మనం. అండ్ దిస్ ఈజ్ ఓవర్ క్రౌడ్ అయితే పట్టుకోవడానికి సేఫ్టీ ఫర్ ప్యాసింజర్స్. సో మ్యాక్సిమం అయితే ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు డోర్స్ అయితే లాక్ ఉంటాయి. ఇప్పుడు డే టైం కాబట్టి అన్ని స్టేషన్స్ ఉంటాయి, ప్యాసింజర్స్ దిగుతారు, అందుకే డోర్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. సో దిస్ వాజ్ ద ఇంటీరియర్ ఆఫ్ జనరల్ క్లాస్. సో స్లీపర్లో కూడా సేమ్ ఉంటుంది, కానీ సైడ్ అప్పర్ మిడిల్ బర్త్ అంతేనే ఉంటుంది. సో ఎందుకు ఆపిండో తెలియదు కానీ ఫుల్ ప్రొసీడ్ ఉంది సిగ్నల్. ఈ ఏదైతే జనరల్ క్లాస్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసిండో అదే కోచ్లో ప్రాబ్లం వస్తుంది బ్రేక్స్ది. డిపార్ట్ అయితే అయినాము కపురి నుంచి. ఇంతకుముందు మహారాష్ట్ర ఎక్స్ప్రెస్ దింగ్ అయింది, దీని వెనకాల తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. తెలంగాణ సేవగ్రాం జంక్షన్ నుంచి మన 2 లైన్స్ అయితే డివైడ్ అయితే ఇప్పుడు మనం కనిపిస్తుంది చూడండి, ఇది అకోలా జంక్షన్ లేన్ అన్నమాట.
दानापुर, सिकंदराबाद दानापुर। स्किपिंग नागरी। चंद्रपुर लूप स्किप। సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 సైడ్ అయితే చూసుకుంటే సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ అయితే అరైవ్ అయింది. మనం క్యాప్చర్ చేయలేకపోతున్నాం ఎందుకంటే గూడ్స్ ఉంది, అందుకనే క్యాప్చర్ చేయలేకపోతున్నాము. राजधानी सिकंदराबाद हजरत निजामुद्दीन राजधानी।
సో బల్లార్ షాక్ అయితే వచ్చేసినాము. టూ 208 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 2 hours డిలేతోనైతే మనము బల్లార్ స్టేషన్కి అయితే వచ్చాము. సో స్టేషన్ కోడ్ చూసుకుంటే బీపీక్యూ. ఇక్కడ చూసుకుంటే 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి బల్లార్షాలో. సో డైలీ ఇక్కడ చూసుకుంటే 208 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే బల్లార్షాలో. 8 ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి ఒరిజినేట్ అయితే అండ్ 8 ట్రైన్స్ అయితే టెర్మినేట్ బల్లార్షా నుంచి. సో మనము డిలేతోనైతే చాలా డిలేతోనైతే నడుస్తున్నాము. టైం చూసుకోవచ్చు 6 అవుతుంది. కాజీపేట వెళ్ళే వరకు 9 అవుతుంది. 9 నుంచి మళ్ళీ అక్కడ నుంచి దగ్గర అప్రాక్సిమేట్ గా 11-12 అయితే అనుకోవచ్చు హైదరాబాద్ చెర్లపల్లి వెళ్ళేంత వరకు. ఎందుకంటే కొంచెం 3rd కోచ్ లో 4th కోచ్ లో జనరల్ కోచ్ లా బ్రేకింగ్ ఇష్యూ అయితే అవుతుంది. దానివల్ల అక్కడక్కడ ఆపవలసి వస్తుంది. సో మనకి డిపార్చర్ కూడా పడిపోయింది. మనం రెడీ టు డిపార్ట్ అనమాట. కేరళ తిరువనంతపురం సెంట్రల్ న్యూఢిల్లీ కేరళ ఎక్స్ప్రెస్. జామ్ ప్యాక్ ఉంది. మొత్తం ఫెస్టివల్ రష్, ఇదంతా దివాళీ రష్. సో మనోడైతే ఉరకలేసి కూడా అయితే కొట్టేస్తున్నాడు 130లో. బట్ ఏంటంటే ఆ డిలే కవర్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఏదైతే ఇటార్సీ నుంచి నాగ్పూర్ కానీ ఇటార్సీకి రావడం కానీ అదంతా మన ట్రైన్ డిలే అయింది. ఇప్పుడు మనము బల్లార్షా దాటిన తర్వాత మన జోన్లకు అయితే ఎంటర్ అవుతాము. సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ డివిజన్లకు ఎంటర్ అవుతాము. మన అమృత్ భారత్ రన్ ఇంకా ఎలా ఆపరేట్ చేస్తారు అనేది చూద్దాము. ఇక్కడి వరకు అయితే డిలేలు వచ్చింది, మన కవర్ చేస్తారా లేదా అనేది కూడా చూద్దాము చెర్లపల్లి వరకు. సో మన అమృత్ భారత్ కి సేఫ్టీ ఫీచర్స్ ఏమున్నాయంటే వందే భారత్ ఎట్లా అయితే ఉంటుందో పైలట్ తో మాట్లాడడం కానీ ఇది అండ్ ఫైర్ ఎక్స్టెన్షన్, ఇంకా మెయిన్ గా సీసీటీవీస్. ఇక్కడ సీసీటీవీ, ఇక్కడ కూడా సీసీటీవీ. లోపల బేస్లో చూసుకుంటే ఇక్కడ కూడా మనకి సీసీటీవీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో డిస్ప్లే ఇదైతే డిస్ప్లే ఆఫ్ ఉంది. లోపల వాష్రూమ్స్ కనుక చూసుకుంటే వాష్రూమ్ చూసుకోండి చాలా నీట్ అయితే ఉంది. ఫస్ట్ కమర్షియల్ రన్ కాబట్టి నీట్ ఉంది అండ్ చాలా నీట్ ఉంది. అండ్ డ్రైయర్ ఇచ్చారు. ఇక్కడ సోప్ ఉంది అండ్ కప్లింగ్ దగ్గర కొంచెం వెరైటీగా ఉంది. ఇది కూడా కొంచెం వింతగా నార్మల్ ఎల్హెచ్బి కోచెస్తో పాటు పోలిస్తే కొంచెం ఇది వెరైటీగా ఉంది. సిర్పూర్ కాగజ్ నగర్కి దగ్గరలో ఉన్నాము. స్లో చేసుకుంటున్నా. అండ్ ఎట్లా అనిపిస్తుంది నీకు ఎక్స్పీరియన్స్ అమృత్ భారత్ గురించి? అమృత్ భారత్ ఎక్స్పీరియన్స్ అయితే మనం 200 కిలోమీటర్స్లో రన్ అయితే తెలియలే. సో 130 అయితే అక్కడక్కడ కొట్టాడు. కానీ ఎస్సీఆర్లో మనం రైల్ ప్యానింగ్ కంటెంట్ దొరుకుతుంది అని మేమైతే హోప్ పెడుతున్నాం ఎస్సీఆర్లో. సో ముందుగా మనం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ గురించి బేసిక్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాము. ట్రైన్ నెంబర్స్ చూసుకుంటే ముజఫర్పూర్ నుంచి చెర్లపల్లికి చూసుకుంటే 15293 ట్రైన్ నెంబరు. అదే చెర్లపల్లి నుంచి ముజఫర్పూర్కి చూసుకుంటే ట్రైన్ నెంబర్ వచ్చి 15294. ఈ అమృత్ భారత్ వచ్చి వీక్లీ ట్రైన్ అనమాట. అక్కడ నుంచి చూసుకుంటే ట్యూస్డే రోజు అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మన చెర్లపల్లిలో చూసుకుంటే థర్స్డే రోజు అయితే స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. అదే ముజఫర్పూర్లో ఎర్లీ మార్నింగ్ 10 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. 37 hours అయితే తీసుకుంటుంది ముజఫర్పూర్ నుంచి చెర్లపల్లికి. ఇది అనేది ఫస్ట్ కమర్షియల్ రన్ కాబట్టి సో మేము ఇది నాగ్పూర్ నుంచి చేయడానికి అయితే వచ్చాము. ముందుగా మేము ఇనాగరల్ రన్ చేద్దాం అనుకున్నాము. మాకు పర్మిషన్స్ అయితే రాలేదు. సో దానివల్ల మేము ఫస్ట్ కమర్షియల్ రన్ చేద్దాం అన్నట్టుగా అయితే మేము నైట్ దక్షిణకి వచ్చి నాగ్పూర్ నుంచి మళ్ళీ చెర్లపల్లి అయితే వెళ్తున్నాము. సో టోటల్ గా డిస్టెన్స్ చూసుకుంటే ముజఫర్పూర్ నుంచి చెర్లపల్లికి 1890 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది. దీని యావరేజ్ స్పీడ్ వచ్చి 51 కిలోమీటర్స్. టోటల్ గా ముజఫర్పూర్ నుంచి చెర్లపల్లికి చూసుకుంటే 21 హాల్స్ అయితే ఈ ట్రైన్ కి అమృత్ భారత్ కి అయితే ఉన్నాయి. యాక్చువల్గా ఒరిజిన్ స్టేషన్ నుంచి దీంట్లో కరెంట్ లేదంట. మేము నాగ్పూర్ లో స్టార్ట్ అయినా మాకు తెలీదు మొత్తం సాకెట్స్ లో కరెంట్ లేదంటే. కంప్లీట్ హోల్ ట్రైన్ అయితే కరెంట్ లేదు. కరెంట్ లేకుండా అయితే రన్ అవుతుంది. నార్మల్ గా లైట్స్ ఫ్యాన్స్ అయితే రన్ అవుతున్నాయి. ఏవైతే ఛార్జింగ్ సాకెట్స్ ఉంటాయో అవి రన్ అవ్వట్లేదు. మేము ఎప్పుడైతే బోర్డ్ అయ్యి మేము ఏదైతే గమనించినామో మేము మన సౌత్ సెంట్రల్ రైల్వే టీమ్కి అయితే ఇన్ఫో చేసినాము ఇట్లా వస్తలేదని. బల్లార్షా రాగానే మనకి మొత్తం సాకెట్స్లో ఛార్జింగ్ రావడం కానీ ఇదైతే మొత్తం చేశారు. థ్యాంక్స్ టు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. మేము మన సిర్పూర్ కాగజ్ నగర్ అరైవల్లో కలుసుకుందాం ఇంకా. సో అండ్ మెయిన్గా మన అమృత్ భారత్ తెలంగాణకి ఆల్రెడీ ఒకటి తెలంగాణకి 2వ అమృత్ భారత్ అనమాట. ఒకటి
ఏ రోజు వెళ్ళే అమృత్ భారత్ వచ్చి సిర్పూర్ కాగజ్ మీదుగా వరంగల్ విజయవాడ మీదుగా అయితే ఏ రోజుకి అయితే వెళ్ళిపోతుంది. ఇది మన హైదరాబాద్కి ఫస్ట్ అమృత్ భారత్ అండ్ తెలంగాణకి సెకండ్ అమృత్ భారత్ అనమాట. ఈ రేక్ ఆపరేట్ చేసేది వచ్చి ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తారు. గడ్డ మీద అడుగు పెట్టేసినాము. మన ఫస్ట్ హాల్ట్ సిర్పూర్ కాగజ్ నగర్కి అయితే వచ్చేసినాము. ప్లాట్ఫామ్ అయితే ఇటు సైడ్ వస్తుంది. టూ 278 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 1 hour 29 minutes డిలేతోనే అయితే మనం సిర్పూర్ కాగజ్ నగర్కి అయితే వచ్చాము. సో మనం అఫీషియల్గా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వచ్చాము, ఆపరేటెడ్ బై సికింద్రాబాద్ డివిజన్. సో ఇక్కడ మనకి 2 minutes హాల్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ సిర్పూర్ కాగజ్ నగర్కి 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. 129 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. 3 ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి అయితే ఒరిజినేట్ అవుతాయి. సో ఇవి బేసిక్ డీటెయిల్స్ సిర్పూర్ కాగజ్ నగర్కి. ఎమ్యూనిటీస్ అయితే ఏముండవు. మేము ఒకసారి సిర్పూర్ కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ చేసాం. మేము ఫుడ్ తినడానికి మొత్తం మెయిన్ రోడ్కి అయితే వెళ్ళినాము. ఇక్కడ బేసిక్గా అయితే ఏం దొరకవు. సో ఏమన్నా వెండర్స్ ఉంటే ఇట్ విల్ బి ఈజీ. సో నార్మల్గా అయితే రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళి తిందాం అనుకుంటే ఏమైతే ఉండవు, కొంచెం దూరం వెళ్ళాలి. మనమైతే డిపార్ట్ అయిపోయాము సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి. बाय बाय सिर्पुर कागज नगर. సో సిర్పూర్ కాగజ్ నగర్ డిపార్చర్ అయింది కదా, ఇక్కడ నుంచి మనం ఏమైనా యాక్షన్ దొరుకుతుందా లేదా అనేది చూద్దాము. యాక్షన్ ఉంటే రియాక్షన్ కూడా 100% ఉంటుంది. आसिफाबाद रोड మనము బెల్లంపల్లికి వచ్చినాము. డిపార్ట్ కూడా అయిపోయింది. మేము వెనకాల నుంచి కొంచెం లోకో బ్యాక్ సైడ్కి అయితే వచ్చాము. సో దానికోసం అయితే స్టేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేకపోయినాను. స్టేషన్ కోడ్ వచ్చి BPA. 3 ప్లాట్ఫామ్స్ ఉంటే మనము ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాము. సో డైలీ చూసుకుంటే 64 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే బెల్లంపల్లిలో వచ్చినాము. డిపార్ట్ కూడా అయిపోయాము. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో డివిజన్ చూసుకుంటే సికింద్రాబాద్ డివిజన్లో అయితే ఆపరేట్ అయితే అవుతుంది మన అమృత్ భారత్. సో డిపార్ట్ కూడా అయిపోయింది. Aggressive Manchurial skip.
మంచిర్యాలతోని నాకు పైసా వసూలు చేసింది టికెట్. ఈక్స్ కొట్టిండు, మాక్సిమం పర్మిషన్ లో కొట్టిండు. మంచిర్యాల స్కిప్ మాత్రము బాబా ఏమన్నా కొట్టిండు. ఆ మంచిర్యాల స్కిప్ తోని పైసా వసూలు అయిపోయింది నాకైతే. టోటల్గా 350 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 1 hour 45 minutes డిలేతోనైతే మనం రామగుండంకి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ చూసుకుంటే RDM అండ్ ఇక్కడ ఢిల్లీ చూసుకుంటే 100 ట్రైన్స్ అయితే ఢిల్లీ హాల్ట్ అయితే రామగుండంలో. సో రామగుండం దేనికి ఫేమస్ అంటే ఇక్కడ నుంచి కోల్ మైన్స్ అనేది చాలా ఫేమస్. జస్ట్ ఇక్కడ మనకి 2 minutes హాల్ట్. సో రామగుండం నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. సో లోకో వెనకాలనే ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏపీ సంపర్క్రాంతి వచ్చింది, ఇది కూడా చూసుకోలేము మనము డిపార్చర్ కాకుండా. ఆంధ్రప్రదేశ్ సంపర్క్రాంతి తిరుపతి హజరత్ నిజాముద్దీన్. భాగ్యనగర్. $368 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 1 hour 58 minutes డిలేతోనైతే మనము పెద్దపల్లి జంక్షన్కి అయితే వచ్చాము. సో స్టేషన్ కూడా చూసుకుంటే PDPL. ఇది జంక్షన్ ఎందుకంటారంటే ఇక్కడ నుంచి కరీంనగర్ లేన్ అయితే అలాగ అవుతుంది, అందుకని జంక్షన్ అని అంటారు పెద్దపల్లి. 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి పెద్దపల్లికి. సో ఇక్కడ ఢిల్లీ చూసుకుంటే 62 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే పెద్దపల్లిలో. సో పెద్దపల్లి నుంచి అయితే డిపార్ట్ అయింది మన ట్రైన్.
టోటల్గా 443 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 2 hours 26 minutes డిలేతో అయితే మనం కాజీపేట్ స్టేషన్కి అయితే వచ్చాము. సో స్టేషన్ కూడా చూసుకుంటే కేజెడ్జీ. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. 144 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే ఇక్కడ నుంచి 6 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే 6 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే. సో ఏదైతే సిక్స్లో ఒక ఒరిజినేటింగ్ ట్రైన్ అయితే కాజీపేట్ బల్లార్షా మధ్యలో అయితే నడుస్తుంది. అది ఇప్పుడు ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చారు. జొమాటోలో ఆర్డర్ అయితే పెట్టుకున్నాము. అది ఇంకా ఏడున్నాడేమో వెనకాల. 5 minutes డిలేతోనే అయితే కాజీపేట్ జంక్షన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. ఫైనల్ స్ట్రెచ్ ఆఫ్ కాజీపేట్ 150 kilometers expected arrival is about 11:50 PM and చూడాలి ఏ టైంకి రీచ్ అవుతాము. సో నాన్ స్టాప్ రన్నర్ అనమాట. ఇప్పుడు కాజీపేట్లో డిపార్ట్ అయిందా డైరెక్ట్ మన డెస్టినేషన్ చెర్లపల్లిలో ఆగుతుంది వెళ్ళి. సో నాందేడ్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది దూరంలో. దగ్గరకు వచ్చేసాము. సారీ గౌతమి. గౌతమికి చైన్ పులింగ్ అయితే అయింది. ఏసీపీ అలారం చైన్ పులింగ్, అందుకే ఆగిపోయింది. ఫుల్ ప్రొసీడ్ ఉండే 2-3 కిలోమీటర్లు, బట్ ఆయన కూడా ఆగిపోయింది చైన్ పులింగ్ వల్ల. సో ఫైనల్గా మన డెస్టినేషన్కి అయితే వచ్చేసినాము చెర్లపల్లి. ఫైవ్ 562 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనం అయితే 37 minutes డిలేతోనే అయితే మన డెస్టినేషన్ చెర్లపల్లికి అయితే వచ్చేసినాము. సో 37 minutes డిలేతోని, ఎందుకంటే స్లాక్ టైం ఉండే కాబట్టి ఆ 37 minutes అయితే చూపిస్తుంది. లేకపోతే ఇంకా ఎక్కువనే డిలే అయితే ఉంది మన ట్రైన్. మనము మిగిలింది కోచ్ పొజిషన్ ఇంకా ఫేర్స్ గురించి అయితే మాట్లాడుకోలే. ఫస్ట్ మనం కోచ్ పొజిషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. కోచ్ పొజిషన్ వచ్చి టోటల్గా దీనికి 11 జనరల్ క్లాసెస్ అయితే ఉంటుంది అండ్ 8 స్లీపర్ క్లాస్లో ఒక ప్యాంట్రికర్ 2 SLRD అయితే ఉంటుంది. టోటల్గా కోచ్ కాంపోజిషన్, కోచ్ ఫార్మేషన్ కనుక చూసుకుంటే 22 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది. సో దీంట్లో 2 కేటగిరీస్ అయితే ఉంటుంది. ఒకటి స్లీపర్, ఒకటి జనరల్ క్లాస్ అనమాట. సో జనరల్ క్లాస్కి నార్మల్గా నేను 400 రూపీస్ అయితే నాకు స్లీపర్ కాస్ట్ అయితే పడ్డది. సో జనరల్ క్లాస్ అయితే 250 రూపీస్ 200 రూపీస్ అయితే సంథింగ్ అంతే ఉంటుంది. సో నాగ్పూర్ నుంచి చెర్లపల్లికి నార్మల్గా అయితే 800 రూపీస్ అయితే సంథింగ్ పడుతుంది స్లీపర్ కాస్ట్ ముజఫర్పూర్ నుంచి మన చెర్లపల్లికి. బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ కమర్షియల్ రన్ అనమాట. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై, సీ యూ, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెర్లపల్లి స్టేషన్.